డబ్బులు దోచుకున్నారో ఇవన్నీ కూడా మరి చూస్తూ ఉంటే మొత్తం అసలు ప్రజాస్వామ్యం తెలంగాణలో ఏ రకంగా ఒక రాచరిక వ్యవస్థకు తెరలేపారో ఇది అర్థం పడుతూ ఉన్నది. కాబట్టి అంతేకాకుండా అధికార పార్టీల అభ్యర్థులకు ఆ ఎన్నికల సందర్భంలో డబ్బులు సరఫరా చేసినట్టుగా పోలీసు వాహనాల్లో మరి ఈ రకంగా ఎన్నికల కమిషన్ యొక్క యంత్రాంగాన్ని కూడా వారికి ఏ రకంగా మోసం చేసి ఈ తతంగా నడిపించారో ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఇంత తీవ్రమైనటువంటి సమస్యను తేలికగా కేవలం రాజకీయపరమైనటువంటి ఆరోపణలతో సరిపెట్టడము, కొంతమంది పాత్రదారులకే పరిమితం చేయడం చూస్తూ ఉంటే మరి నిజంగా ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఏమాత్రం కూడా చిత్రశుద్ధి ఉన్నట్టయితే మరి ఈరోజు మరి దానికి సూత్రధారులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి. ఇది ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఈ రకమైనటువంటి వ్యవహారానికి పాల్పడ్డప్పుడు ఖచ్చితంగా ఇది సిబిఐ ద్వారా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి గారికి మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే అసలు సూత్రధారులను, ఎందుకంటే మరొక అధికారి మరి ఆనాడు టెలిఫోన్ సంభాషణలో బీఆర్ఎస్ సుప్రీమే ఆదేశాల మేరకు చేశాము, ప్రభుత్వం మరి ఆ యొక్క ఆదేశాలకు అనుగుణంగానే అధికారులుగా మేము పనిచేశామని వారు చెప్తా ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు దాని మీద చర్యలు తీసుకోవట్లేదో, అసలు దోషులను మరి పక్కదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో తెలంగాణ సమాజం తెలుసుకోదలుచుకుంది. అంతెందుకు ఓటుకు నోటు కేసులో కూడా ఆనాడు మరి అడ్డంగా బుక్ అయినప్పుడు ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అనే విషయం తెలిసినప్పటికీ కూడా ఎందుకు మరి ఈరోజు ఉపేక్షిస్తుందో, మరి రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మరి అసలు దోషులు పట్టుకోవాలనుకున్నట్టయితే మరి వారు ఈ యొక్క సిబిఐ దర్యాప్తుకు వెంటనే ఆదేశించాలని, మరి భారతీయ జనతా పార్టీ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఇది ఇంత విపత్తు దేశంలో ఎక్కడ లేని విధంగా జరిగినటువంటి ఈ ట్యాపింగ్ వ్యవహారం వల్ల ఒకవైపు కొంతమంది ప్రైవేటు వ్యక్తుల మరి ఇవాళ వారికి దోపిడీకి గురి కావడమే కాకుండా మరి కొన్ని కుటుంబాల్లో కూడా చిచ్చు రేపినట్టుగా మరి అదే రకంగా మరి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే విధంగా ఎన్నికల సందర్భంలో ఈ యొక్క మరి డబ్బు మార్పిడి స్వయంగా పోలీసు వాహనంలో జరిగిన ఉదంతాలు కానీ లేదా రాజకీయ నాయకులు ప్రత్యర్థుల యొక్క టెలిఫోన్ సంభాషణ వల్ల ఏ రకమైనటువంటి మరి రాజకీయపరమైనటువంటి మరి కార్యకలాపాలు పాల్పడ్డారో అనేక ఉదంతాలు ఇవాళ ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఖచ్చితంగా మరి సిబిఐ దర్యాప్తు జరపాలి. లేనట్లయితే భారతీయ జనతా పార్టీ కూడా గవర్నర్ గారిని కలిసి ఈ వాస్తవ విషయాలను వారి దృష్టి తీసుకెళ్లి ఖచ్చితంగా గవర్నర్ గారు జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి ఈ యొక్క పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగేదానికి కూడా మేము త్వరలో కూడా గవర్నర్ గారిని కలవబోతున్నాం. గవర్నర్ గారు ఈరోజు స్టేషన్లో లేరు కాబట్టి వారు వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం మరి గవర్నర్ గారు కలిసి గవర్నర్ గారు జోక్యం చేసుకోవాల్సినటువంటి ఒక విన్నపాన్ని కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. అందుకని నేను రేవంత్ రెడ్డి గారికి అదే విజ్ఞప్తి చేస్తున్నాను. సిబిఐ దర్యాప్తు చేస్తే ఎవరు అందులో దోషులు, ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రం తేలిపోతుంది. అందుకనే అసలు విషయాలు బయటికి రావాలంటే సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే. ఇవాళ వార్తలు ఏవైతే పబ్లిక్ డిమాండ్లు వస్తున్నాయో విచారణ సందర్భంగా విచిత్రకరమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి మరి విషయాలు వెలుగులోకి వస్తాయి. ఇంత దిగజారుడు చర్యలకు మరి మరి కొంతమంది పాల్పడ్డారంటే దానికి బాధ్యులు ఎవరో, బాధ్యులందరినీ కూడా ఖచ్చితంగా మరి గుర్తించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం అందుకని నిష్పక్షపాతికంగా జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. పది సంవత్సరాలు అధికారులు ఉన్నటువంటి టీఆర్ఎస్ కేటీఆర్ గారు మీరు మంత్రిగా ఉన్నారు, బాధ్యత ఒక్క రూపాయినా 10 సంవత్సరాల్లో
మీ రాష్ట్ర పన్ను తగ్గించాలని అడుగుతున్నాను. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికైనా మేము చర్చకు సిద్ధం. ఒకసారి రమ్మని కేటీఆర్ ఇప్పటికైనా ఆ ముసుగు తొలిగి బయటకు వస్తే మీకు రండి చూపిస్తాం. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్లో లేదా మధ్యప్రదేశ్లో లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత పెట్రోల్ ధరలు ఉన్నాయి, ఎంత డీజిల్ రేట్లు ఉన్నాయో ఒకసారి తెలుసుకో. ఒక్క రూపాయి మీరు తగ్గించకుండా మొసలి కన్నీరు కార్చడానికి రాజకీయపరమైనటువంటి మరి ఈ ట్విట్టర్ టిల్లు ఈ రకమైనటువంటి ట్వీట్ చేసినంత మాత్రం ప్రజలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు. 15 రూపాయలు తగ్గించాం ఉత్తరప్రదేశ్లో 1 లీటర్ మీద, 5 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఒక్క రూపాయినే మీద 10 సంవత్సరాలు మీ రాష్ట్ర పన్ను తగ్గించారని అడుగుతున్నాను. ఇవాళ నేను అందుకనే చెప్తున్నాను. ఇవాళ బీఆర్ఎస్ అదే రకంగా కాంగ్రెస్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఏ రకంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి కాంగ్రెస్ లాభపడింది. కానీ ఇవాళ మొన్నటిదాకా మీరు అన్నారు కవితను అరెస్ట్ కాలేదు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. ఇవాళ దర్యాప్తు సంస్థలు పూర్తిగా ఆధారాలతో సహా ఇవాళ మరి అరెస్ట్ చేసి జైలు పంపిస్తే మళ్ళీ దానికి ముఖ్యమంత్రి గారు ఏం భాష అని చెప్తారు? అదే రకంగా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అది రాజకీయ కక్ష సాధింపు అంటారు. కాబట్టి వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. దర్యాప్తు సంస్థలు ఏ రకమైనటువంటి అది పార్టీ ప్రమేయం కానీ ప్రభుత్వం ప్రమేయం లేకుండా నిష్పక్షపాతంగా ఆధారాలతో సహా రుజువు చేసే వారు ఈ చర్యలు తీసుకుంటున్నారు. న్యాయస్థానం కూడా ఇవాళ ఏ రకంగా మరి వ్యవస్థ మీరు చూస్తూ ఉన్నారు. మరి కనీసం బెయిల్ రాలేకపోతుందంటే అంత పటిష్టమైన ఆధారాలు ఉంటే కానీ అది సాధ్యం కాదు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ నేను స్పష్టంగా చెప్తున్నాను, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ